హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సనా. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో AI టాకింగ్ అవతార్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. మీరు AI టాకింగ్ అవతార్ ని ఉపయోగించి యూట్యూబ్ లో ఈ విధమైన షార్ట్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా మీ మొబైల్లోనే షార్ట్ వీడియోస్ చేసి మీరు ఒక మంచి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవచ్చు. మీరు పేస్ వీడియోస్ చేయడానికి భయపడేవాళ్ళు ఉంటే ఈ విధమైన AI అవతార్ టాకింగ్ క్రియేట్ చేయవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ముందుగా మనం అయితే ఇమేజెస్ జనరేట్ చేసుకోవాలి. షార్ట్ వీడియోస్ ఈ వీడియోలో మనం చూపించేది షార్ట్ వీడియోస్ కోసం లీనార్డో అనే ఏ టూల్ అయితే ఉంటుంది. మనకు చాలా రకాల టూల్స్ అయితే ఉంటాయి ఇమేజ్ క్రియేషన్కి. ఫ్రీ పిక్, లీనార్డో AI, ఇంకా క్లియరా.ai ఉంటాయి. లీనార్డో AI అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఇస్తుంది. ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ అని కనిపిస్తుంది స్టార్టింగ్లో. ఈ ఇమేజ్ క్రియేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకోటి ఇమేజ్ క్రియేషన్ అని మిడిల్లో ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఫ్లక్స్ దేవులు అయితే పెట్టుకోండి. తర్వాత స్టైల్ పోర్ట్రైట్ సినిమాటిక్లు అయితే పెట్టుకోండి. రేషియో మనం యూట్యూబ్ షార్ట్ కోసం కాబట్టి ఇక్కడ 9:16 రేషియో తీసుకోండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ 9:16 రేషియో ఉంటుంది. ఈ 9:16 రేషియో తీసుకోండి షార్ట్ వీడియోస్ కోసం కాబట్టి. లాంగ్ వీడియోస్ అయితే 6:9 రేషియో తీసుకోండి. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ 4 అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం అయితే ప్రాంప్ట్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రాంప్ట్ దగ్గర నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని ఇక్కడ టైప్ చేయండి, పేస్ట్ అయితే చేయండి, కాపీ చేసుకొని. ఇక్కడ నా నేమ్ అయితే ఉంటుంది టెక్ నవీన్ అని. ఇక్కడ ప్రాంప్ట్లో టెక్ నవీన్ అయితే ఉంటుంది. నా నేమ్ తీసేసి మీ ఛానల్ నేమ్ కానీ మీరు ఏదైనా నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ టెక్ నవీన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ టెక్ నవీన్ తీసేసి మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. ఇక్కడ టెక్ నవీన్ అయితే నేను తీసేస్తున్నాను. తీసి మీరు మీ నేమ్ అయితే ఇచ్చుకోండి. నేనైతే ఈ విధంగా టెక్ నవీన్ అయితే ఇస్తున్నానంటే టీ షర్ట్ మీద ఈ విధంగా నేమ్ అయితే రావాలని. తర్వాత ఇక్కడ జనరేట్ అని కనిపిస్తుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు 4 ఇమేజెస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఈ విధంగా జనరేట్ మీద క్లిక్ చేయండి. జనరేట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇమేజెస్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకోండి ఇక్కడ మనకు ఇమేజెస్ అయితే రెడీ అయిపోతున్నాయి. ఇమేజెస్ రెడీ అయిపోయిన తర్వాత వీటిని మీకు నచ్చిన ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇమేజెస్ నచ్చిపోతే మళ్ళీ రీజనరేట్ అయితే క్లిక్ చేయండి. ఇంకోండి ఇక్కడ మనకు 4 ఇమేజెస్ అయితే వచ్చాయి. ఇందులో మీకు నచ్చింది అయితే డౌన్లోడ్ అయితే చేసుకొని జస్ట్ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఇవి చూడండి మనకు చాలా హై క్వాలిటీలో అయితే వచ్చాయి. ఈ విధంగా షార్ట్ వీడియోస్ కోసం చేస్తున్నాం కాబట్టి మనకు చాలా క్వాలిటీగా అయితే వచ్చాయి. ఈ పిక్స్ని ఈ విధంగా డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత వీటిని కొంచెం ఎన్హాన్స్ అయితే చేద్దాం. ఫోటో ఎన్హాన్స్ అయితే చేయాలి. ఒకవేళ ఇంకోండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఏ ఎడిటర్ అని కనిపిస్తుంది. ఫోటో ఎన్హాన్సర్ మీద క్లిక్ చేయండి. ఎన్హాన్సర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 100% ఫ్రీ ఫోటో ఎన్హాన్సర్ పర్ ఫోటో ఫ్రీ అని ఉంటుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్, మీరు ఏ ఇమేజ్ అయితే ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత దీన్ని ఎన్హాన్స్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకోండి మనకు అప్లోడింగ్ అయితే అవుతుంది. అప్లోడింగ్ అయిపోయిన తర్వాత చూపిస్తాను. మీకు క్వాలిటీ అయితే చాలా ఉంటుంది. ఇంకోండి ఎన్హాన్స్ చేయకముందు ఏ విధంగా ఉంటుంది, బిఫోర్ ఆఫ్టర్ ఎన్హాన్స్ చేస్తే ఏ విధంగా ఉందో ఇక్కడ నేనైతే చూపిస్తాను చూడండి. ఇంకోండి ఎన్హాన్స్ చేసినట్టయితే మీకు క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు అర్థమవుతుంది ఫోటో ఎన్హాన్సర్ చేస్తే అంత క్వాలిటీగా అయితే ఉంటుంది అనేది పిక్. అదేవిధంగా ఇది డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. ఇంకో పిక్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇంకోండి ఈ పిక్ ఎన్హాన్స్ చేయకముందు ఈ విధంగా ఉంది, చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. చూడండి మీకే క్వాలిటీ అయితే తెలుస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత డౌన్లోడ్ అయితే చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. ఇంకోండి నేను ఎన్హాన్స్ చేస్తాను, డౌన్లోడ్ అయితే చేస్తున్నాను. క్వాలిటీ అయితే సూపర్గా అయితే ఉంది. ఈ విధంగా ఫోటో ఎన్హాన్స్ చేసిన తర్వాత ఈ ఫోటో మనకు మాట్లాడుతున్నట్టు, అదేవిధంగా బాడీ మూమెంట్, హ్యాండ్స్ మూమెంట్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇమేజ్ టు వీడియో జనరేషన్. ఇమేజ్ టు వీడియో చేయాలంటే చాలా ఉన్నాయి. రన్వే ML ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి. క్లింగ్ AI, రన్వే ML అయితే బాగుంటుంది. ఇక్కడ జనరేట్ వీడియో మీద క్లిక్ చేసి రన్వే MLలో పైన ఫోటో తీసుకొని కింద ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ప్రాంప్ట్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ని ఉపయోగించి మీరు అయితే చేయవచ్చు. ఇంకొన్ని నేను పైన ఇమేజ్ పెట్టాను, కింద ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా బాడీ మూమెంట్ ఈ విధంగా అయితే ఇస్తున్నాను. దిస్ మ్యాన్ ఈజ్ సిట్టింగ్ ఇన్ స్టూడియో అండ్ ఈజ్ అని ఈ విధంగా ఇచ్చి కింద జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ 5 సెకండ్ వీడియో జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. జనరేట్ మీద క్లిక్ చేయగానే మనకు జనరేట్ అయితే అయిపోతుంది. వీడియో జనరేట్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి అవుట్పుట్ అయితే చూడండి. మనకు చాలా క్వాలిటీగా అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఏవైతే ఇమేజెస్ డౌన్లోడ్ చేస్తారో ఆ పిక్స్ని అయితే మీరు జనరేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా రీజనరేట్ చేసుకోండి. ఒకసారి మీకు క్వాలిటీ రాకపోతే మళ్ళీ రీజనరేట్ చేసుకోండి. ఇంకోండి ఇది నేనైతే జనరేట్ చేస్తాను. ఇంకోండి మనకు మాట్లాడుతున్నట్టు ఈ విధంగా అయితే వచ్చింది. మీకు చూపిస్తాను చూడండి. తర్వాత మీరు డ్రీమ్ ఫేస్ అనే అప్లికేషన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు దీనికి లిప్ సింక్, వీడియో లిప్ సింక్ మీద క్లిక్ చేయండి.
ఇక్కడ అవతార్ మీద క్లిక్ చేయండి. అవతార్ మీద క్లిక్ చేసి మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న వీడియోని ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఇక్కడ యాడ్ స్క్రిప్ట్ టు కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు 3 ఆప్షన్లు అయితే ఉంటాయి. అంటే మీరు మాన్యువల్గా టైప్ చేయొచ్చు, లేకపోతే ఇంపోర్ట్ మీరు ఆల్రెడీ వాయిస్ ఇచ్చుంటే ఆ వాయిస్ని ఇక్కడ ఇంపోర్ట్ చేస్తే మీ వాయిస్ తగ్గట్టు లిప్ మూమెంట్ ఇస్తుంది, లేకపోతే డైరెక్ట్గా ఇక్కడ నుంచి వాయిస్ అనేది రికార్డ్ చేయవచ్చు. నేను ఇప్పుడు మాన్యువల్గా టైప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ టైప్ ఆప్షన్ అయితే ఎంచుకుంటున్నాను. టైప్ ఆప్షన్ ఎంచుకొని ఇక్కడ నేను మ్యాటర్ అయితే రాస్తున్నాను. ఇక్కడ మీరు కూడా మాన్యువల్ ఎంచుకుంటే మీరు టెక్ ఛానల్ అయితే టెక్ ఛానల్ సంబంధించింది, కుకింగ్ ఛానల్ అయితే కుకింగ్ ఛానల్ సంబంధించింది, డెవోషనల్ ఛానల్ అయితే డెవోషనల్ ఛానల్ సంబంధించింది, ఇంకా ఆల్ రకాలు మీరు ఏ ఛానల్ అయితే ఆ ఛానల్కి సంబంధించిన మ్యాటర్ ఏదైతే మీకు వీడియోలో చెప్పాలనుకున్నారో ఆ మ్యాటర్ని ఇక్కడ రాసినట్టయితే ఆ మ్యాటర్ దాని లిప్ మూమెంట్ తగ్గట్టు అయితే చేస్తుంది. ఇంకోండి ఇక్కడ నేను చూడండి, హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సన్నా, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టాకింగ్ అవతార్ ఎలా క్రియేట్ చేయాలి అని ఇక్కడ నేనైతే చెప్తున్నాను, రాస్తున్నాను, టైప్ చేస్తున్నాను. టైప్ చేస్తే మనం ఏదైతే టైప్ చేస్తామో దానికి తగ్గట్టు అదైతే లిప్ మూమెంట్ అయితే చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఈ డ్రీమ్ ఫేస్ యాప్లో. మీరు ఒకసారి ట్రై చేస్తేనే మీకు అర్థమవుతుంది డ్రీమ్ ఫేస్ యాప్ అనేది. ఈ విధంగా మీకు ఏ మ్యాటర్ కావాలో ఆ మ్యాటర్ అంతా ఇక్కడైతే ఇవ్వండి. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. చాలామంది యూట్యూబ్లో ప్రాబ్లమ్స్ అంటున్నారు, కొంతమంది ప్రాంప్ట్స్ కావాలంటున్నారు. ప్రాంప్ట్స్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు మెసేజ్ చేసినట్టయితే మీకు నేను పక్కగా రిప్లై అయితే ఇస్తాను. ఈ విధంగా మీరైతే రాసుకోండి. రాసుకున్న తర్వాత పైన కన్ఫర్మ్ అయితే కనిపిస్తుంది, కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అయితే రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒకసారి చూసుకోండి కరెక్ట్గా అయితే రాయాలి. మరి కరెక్ట్గా రాస్తేనే మీకు స్క్రిప్ట్ అయితే కరెక్ట్గా అయితే వస్తుంది. అన్నీ రాసుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టండి. ఇక్కడ వాయిస్లో ఫీమేల్ శృతి సెలెక్ట్ చేసుకొని యానిమేట్ చేయండి. యానిమేట్ చేస్తే మీకు వీడియో అయితే యానిమేట్ అవుతుంది. యానిమేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు సేవ్ హెచ్డి క్వాలిటీలో అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ సేవ్ హెచ్డి అని కనిపిస్తుంది, సేవ్ హెచ్డి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధమైన AI టాకింగ్ అవతార్ ని క్రియేట్ చేయాలంటే మీకు ప్రాంప్ట్స్ కావాలి. మీకు ప్రాంప్ట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ప్రాంప్ట్స్ ఇస్తాను. అలాగే మీకు యూట్యూబ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.